ప్రేయర్ ఇస్ నెంబర్ 1 కీ. ఒక వ్యక్తి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో. నువ్వు హృదయంలో మాత్రం ప్రార్థన చేస్తాం కాదు. అంటే ప్రార్థనలో అన్నిసార్లు అరిసరిసి ప్రార్థన చేయాలా? నో. అంటే రకమైన ప్రార్థన ఉంది. ఏ రకమైన ప్రార్థన అన్నది అర్థం. అండ్ ప్రార్థనలో కొన్నిసార్లు మౌనంగానే ఉండాలా? నో. ఒక రకమైన ప్రార్థన మౌనంగా ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ఏకాంతంగా సమయం గడుపుతూ ధ్యానించేటప్పుడు మౌనంగా ఉండొచ్చు. And the first kind of prayers, I'm going to talk about 7 kinds of prayers. There are many kinds of prayers, but I would like to highlight 7 prime kinds of prayers. మొదటిగా ఒక వ్యక్తి ప్రార్థన దగ్గర చెప్తాను. ప్రార్థన అనేటప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అంటే కమ్యూనియన్, సహవాసము, ఫెలోషిప్, దేవుడితో కలిసి ఉంటాము, ఫ్రెండ్షిప్. దేవుడితో మాట్లాడే మీన్స్ ఒక విధానం. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానండి, నీ నోటి మాటల ద్వారా కానీ నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడి దర్శనాల రీతిగా, దైవ సేవకుల రీతిగా, ఆయన వాక్ రీతిగా, ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా, లేకపోతే ఒక వ్యక్తి రీతిగా నీకు ప్రతిస్పందనగా ఆయన మరలా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మెల్లని స్వరంతో నీతో నేరుగానే మాట్లాడతాడు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు రెస్పాండ్. హీ ఈజ్ నాట్ ఎ డమ్ మ్యూట్ పర్సన్, హీ ఈజ్ అ పర్సన్ హూ విల్ రెస్పాండ్. నువ్వు ఎట్లయితే వింటావో అట్లా మాట్లాడతాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి.